లాస్ట్ టైం జనసేన పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి తనే సపరేట్గా నిలబడుతున్నారు కాబట్టి ఏమన్నా ఓట్లు తగ్గే ఛాన్సులు జనసేన పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? సార్ అసలు జనసేన ఏమి లేదు సార్, జీరో అది. అబ్బే 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 అబ్బే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 99 సీట్లు ఒక ఒక సినిమా హాల్లో 99 సీట్లు ఉన్నాయనుకోండి, 98 సీట్లు అయితే అది హౌస్ఫుల్ అని ఓటు వేయగలడా? ఏం ఒక సీటేగా వేయగలడా? మరి ఇదంతా ఇప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఇక పార్టీ ఉండదు. జగన్ గారు కాబట్టి ఇన్నేళ్ల సంది ప్రతిపక్షంలో ఉన్నాడు. వేరే వాళ్ళు అయితే ఉండలేరు, పార్టీని నమ్ముకొని వెళ్ళిపోవాలా. ఇప్పుడు చిరంజీవి గారు ఎలా అయింది, సేమ్ అలాగే అవుతుంది. ఇప్పుడు రేపు పార్టీలో జనసేన అని మీరు అంటున్నారు కదా, రేపు ఓన్గా అతను నిలబడితే ఎన్ని సీట్లు వస్తాయి? మీరు ఎన్ని సీట్లు రావగలరు? రావచ్చు, 10 సీట్లు రావచ్చు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ సీఎం వేరే, జగన్ సీఎం అయితే జగన్ పార్టీలోకి వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి సైడ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, తెలంగాణలో ఉంది మంచి సీట్స్ వస్తాయి తెలుగుదేశానికి. 19, 20 ఆ టైంలో అంత సాధించినందుకు మంచి సీట్సే వచ్చాయి. ఏం చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు? ఏం చేయలేడు. అక్కడేం చేస్తాడు ఇతను పోయి? అతను పవర్స్ ఇయ్యలేడు, వాళ్ళకు పవర్స్ ఇయ్యలేడు. ఈడ ఉండి రిమోట్ నడిపియాలా? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇది ఎప్పటికైనా పోయేది అనుకుని అందరూ వెళ్ళిపోయారు, ఒక్కరని ఉండరా. మొన్న చేసిన తప్పేందంటే అతను తెలంగాణ పోకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేందంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఆడ మొగ అంటారు, ఆడనే అవుతుంది, మొగనే అవుతుంది. అలాగే కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, కాంగ్రెస్ చేస్తున్న మోసరికాలు, కాంగ్రెస్ తొక్కి పెడుతున్న విధానాన్ని ఎన్టీ రామారావు గారు విభేదించి అతను పార్టీ పెట్టాడు. అందుకే కాంగ్రెస్తో కలవద్దు. ఇప్పుడు మోదీ గారు రేపు ఓడిపోవాలనుకుంటే ఓడిపోతారండి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తేనే ఓడిపోతారా? ఉత్తరప్రదేశ్ ఉంది 84 సీట్లకి 80 సీట్లు కొట్లా. అలాంటి 2 రాష్ట్రాలు వస్తే చాలు, కన్వ రాష్ట్రాలు పోతే ఏముంది? ఒకప్పుడు ఇందిరాగాంధీకి 19 రాష్ట్రాలు హైయెస్ట్. మరి మోదీ వచ్చిన 4 నెలలకే 21 రాష్ట్రం ఎట్లయింది? మళ్ళీ ఈరోజు 4 రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. ఇది ప్రజల మైండ్ సెట్ ఉంటుంది. అతను మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది కాదు, ప్రజలు ఆలోచిస్తారు. ఓట్ బ్యాంక్ అలాగుంది దీనికంతా. మనము పొద్దున పోయి బిర్యానీ తినిపించి ఒక ఓటర్ దాపిస్తే జై చంద్రబాబు నాయుడు, పొద్దున ఒక 500 ఇస్తే జై జగన్. ఇది ఈ ఓటు బ్యాంక్ కాదు, ఈ ఓటు బ్యాంకు కాదు, ఇది ఓటు బ్యాంక్ అలాగుంది. ఇప్పుడు మీరు అక్కడ ఒక బహిరంగ సభ పెట్టండి. ఇక్కడ మీరే 4 జెండాలు వేసి బహిరంగ సభ పెట్టి మైక్ పెట్టండి. సాయంత్రం వరకు దాని నిండా జనాలు ఉంటారు. ఎందువల్ల చెప్పు? ఏందో ఉండాలా, పోవాలా, చూడాలా, ఏం మాట్లాడుతాడో ఇందాలా, టైంపాస్. మీ బహిరంగ సభ మాకు టైంపాస్ లాంటిది అనమాట. చెప్పుకోవడానికి, నవ్వుకోవడానికి, ఏదో ఒక గంట 2 గంటలు టైంపాస్ అయిపోతుంది. ఈ విధంగా నేను చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడే రావాలా. అదే నా కోసమని చెప్తలేను, నేను మీకోసమని చెప్తలేను. చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే అనుభవం ఉంది, చేయగలడు. అంతేగాని ఈ 5 సంవత్సరాలు ఏం చేసినట్టు ఏం చేస్తాడండి? 5 సంవత్సరాలలో ఏముందని ఇక్కడ ఏమన్నా ఉందా? మనము ఆంధ్ర తెలంగాణ కలిపి 10 సంవత్సరాలు ఒక దగ్గర ఉండొచ్చు. అంటే తెలంగాణ కూడా ఆంధ్ర వాళ్ళది 10 సంవత్సరాలు. ఢిల్లీతో పోరాడొచ్చు, సుప్రీంకోర్టులో కూడా పోరాడొచ్చు, మనం ఎవరు అడగడానికి వీల్లేదు. కానీ అక్కడ ఉండి మనం ఏం చేస్తున్నాం? మన టెక్సీలు పోతున్నాయి, మన కిరాయిలు పోతున్నాయి, మన పెట్రోల్ పోతుంది, మన డీజిల్ పోతుంది, మన ఖర్చులన్నీ అక్కడ పోతున్నాయి, తెలంగాణకే పోతున్నాయి. ఎందుకు? అదేదో ఈడో పడి సద్దాం. ఆడికి పోవడం రావడం, ఖర్చులు ఎంత అవుతున్నాయి, అవసరమా అని ఇక్కడ మార్చేసేసాడు. లేకుంటే ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ అంతా కట్టి, టెంకాయ కొట్టి, పూల మాలేసి అప్పుడు రావాలి, అవసరం లేదు, వచ్చేసాడు. వేరే వాళ్ళు అయితే రాలేరు. మనకెందుకు కానీ నడుస్తూ ఉంటుంది.